అద్వితీయ సత్యదేవుడు, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంపదుడిగా లేచిన భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు కలుగును గాక. చక్కని పాట పాడిన కోయర్ వారిని మరొకసారి అభినందిస్తూ అధిపతులకు మహోన్నతమైన దేవుని నామాన్ని మనం ధ్యానించుటకు ప్రభు అనుగ్రహించిన కృపకై ప్రభుకు వందనాలు, స్తోత్రాలు ఏర్పరచుకుంటున్నాం. ఈ ఉదయకాలము ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం, ప్రతి మనిషి జీవితానికి ఒక మజిలీ. ప్రతి మజిలీలో మనము చెక్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ ప్రతి మజిలీలో ఎన్నో మలుపులు, ఎన్నో దాటిపోయే సమస్యలు. ఈ సమస్యల సుడిగుండాల గుండా ప్రతిసారి ప్రభు నాకు విజయం ఇస్తాడా, ప్రతిసారి ప్రభు నన్ను శోధిస్తున్నాడా, లేదా ప్రతిసారి నేను శోధనకు గురి అవుతున్నా అనే చెక్ పాయింట్లో మనము మనిషి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎన్నో వస్త్రాలుగా మనం ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో పాల్గొంటూ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. సంఘంగా మనం కూడుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు షార్ట్ కట్ మెథడ్స్ చెప్పింటే బాగుండు అని. షార్ట్ కట్ మెథడ్స్ మనం అవలంబించుకుంటున్నాం. గమనించండి, గవర్నమెంట్ వారు టెక్స్ట్ బుక్ అంటే మనం గైడ్ అంటాం. మన ఉపాధ్యాయులు చెప్పే అనేకమైన మంచి బోధనలు ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు మనతో మాట్లాడుతున్నారంటే సాయంకాలం ట్యూషన్ అంటాం. ఎందుకు? ట్యూషన్స్ ఆర్ మెంట్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ అటెండింగ్ స్కూల్స్. బట్ స్కూల్స్కి వెళ్తూ టెక్స్ట్ బుక్ చదువుతూ మంచి భవిష్యత్తును చూడాలనుకునే బిడ్డల జీవితాలలో మంచి మార్కులు సంపాదించుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది. గో టు నారాయణ గురుకుల్, మోస్ట్ ఆఫ్ ద టిపికల్ ఇన్స్టిట్యూషన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ 16 గంటలు 17 గంటలు వారు చదివి 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 లాస్ట్ కూడా తినేది మర్చిపోయి, నిద్ర మర్చిపోయి, ఏం తింటున్నాడో వాడేది లేక లాస్ట్కి ఎగ్జామ్ రాసే టైంలో నేను కరోనా వచ్చిందని, నాకు బ్లడ్ పల్స్ కిందిపోయాడని వాడు భయపడుతున్నప్పుడు పేరెంట్స్కి బీపీ పెరుగుతుంది. చివరికి ఏమైపోతుందంటే యువర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఇంత ఇయర్ ఆఫ్ పరిగెత్తడంలో లాస్ట్ మినిట్ ఎగ్జామ్లో మీరు అటెండ్ కాకుంటే దట్ బికమ్స్ పానిక్ టు ద పేరెంట్స్. కానీ ఉదయకాలం మరొకసారి అలాంటి సిచ్యువేషన్స్లో దేవుడు మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అందుకనే ప్రభువు చూపించిన ప్రతి మార్గం, ప్రభు చెప్పే ప్రతి బోధనలో మనం వింటున్నప్పుడు మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళే క్రైస్తవులుగా ఉండాలని ప్రతి ఆదివారం మనం దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం. మరొకసారి ఉదయంన సాయంకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ కుటుంబ ఆరాధనలో ఉంటున్న బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఐఎమ్ షూర్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ బిల్డింగ్ ఆన్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. దేవుని మందిరముగా కట్టబడే బిడ్డలుగా మీరు ఉంటున్నారని నేను చెప్పగలను. ఎందుకంటే దట్ రిజల్ట్స్ మీకు లాస్ట్గా యూ విల్ సీ ద పంచ్. ఏం పంచ్ అంటే ద పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ద డేంజర్ అని. వారి పిల్లల జీవితాలు ఎంత పదిలపరచబడ్డాయి, వారి పిల్లల జీవితాలు ఎంత భద్రపరచబడ్డాయి. ప్రతిరోజు, ప్రతి సాయంకాలం, ప్రతి ఉదయం నెమ్మదికరమైన జీవితం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంతో ఉన్నతమైనవి. అందుకనే neglected become the king rulers. Those who are not counted, they will become cornerstones. వెలివేయబడిన మూలరాయి, వెలివేయబడిన రాయి మూలకు తలరాయి ఆయను. త్రోసివేయబడిన బిడ్డల జీవితాల్లో దేవుడు అధికారం ఇచ్చే బిడ్డలుగా దేవుడు దీవిస్తున్నాడు. అందుకని చూడండి, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే విలువిద్యలో అన్ని విషయంలో ఎంతో నిపుణత కలిగిన మోషే. కానీ మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే అన్నాడు, నేను అధిక జ్ఞానం గలవాడిని అని చెప్పలేదు, నేను నోటి మాంద్యం గలవాడిని ప్రభువా, నేను ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ది జాబ్, నేను ఈ ఉద్యోగానికి సరిపోను అన్నప్పుడు కూడా ప్రభు అతను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వెంటనే ప్రతిసారి ఆయన ఇచ్చే మాటలు చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను.
నాకు ఒక పిల్లవాడు ఇచ్చిన ప్రశ్న, సార్ స్కూల్లోకి వెళ్తే కట్టడలు బుక్ తెరిస్తే ఒకలాంటి ఇన్స్ట్రక్షన్స్, ఇంట్లోకి వస్తున్నప్పుడే బ్రదర్ ఇన్స్ట్రక్షన్స్, ఈ కిచెన్లోకి వెళ్తే తల్లి ఇన్స్ట్రక్షన్స్, చర్చికి వస్తే పాస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్, అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తే మేము ఎప్పుడు సార్ బాగుపడేదని. గమనించండి, బైబిల్ తెరుస్తుంది కూడా ఈ సే యు మస్ట్ లిసన్. ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొనవలను, కట్టడలు ఎల్లప్పుడూ పాటించవలను. అందుకనే మనము మ్యాన్ ఈజ్ లుకింగ్ ఫర్ షార్ట్ కట్ మెథడ్స్ ఇన్వెంటింగ్ టు రీచ్ హెవెన్. పరలోకానికి సులువైన మార్గం ఎన్నుకుంటున్నారు. అందుకని మీకు తెలుసు, ఈ బైబిల్ అంతట్లో ఎన్నో చోట రాయబడినాయి. 1118 అధ్యాయాల్లో రాయబడిన అనేకమైన మాటల్లో నేను షార్ట్ కట్ మెథడ్స్ ఎంచుకుంటున్నాననే మాట చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవి చేయించున్నాను కొన్ని వస్తువుని ఏమన్నాడు, నీవు వెళ్ళి దాన్ని అమ్మి బీదలకిచ్చి పరలోక రాజ్యం వైపు వెంబడించండి. అందుకని ఈ లోకముని ప్రేమించక మొదట ఆయన రాజ్యముని నీతిని వెతికిన వాళ్ళ జీవితాలను దేవుడు ఆశ్రయించాడు. కాబట్టి వాక్యములు గమనించండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను నిన్ను విడిపించాను. 430 సంవత్సరాలుగా వారు బానిసత్వం ఉంటున్నప్పుడు ప్రభు వారిని విడిపించాడు, నడిపించాడు. అనేక జనుల మధ్య వారిని ఉన్నతంగా తీర్చిదిద్దకు పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు, మనం అనుకుంటాం దేవుడు పిలిస్తే ఎంత బాగుంటుంది, పాస్టర్స్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు అడగండి సంఘ కాపలను, ఎన్నిసార్లు క్రమశిక్షణలకు వెళ్తారు, ఎన్నిసార్లు వాళ్ళ బైబిల్ కాలేజీలో అప్స్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి 75 పేపర్స్ రాయాలంటే వారు తలప్రాణం తోక్కొస్తూ ఉంది. కానీ అవుట్ ఆఫ్ ద డేంజర్, ఎగ్జామ్ అయిన తర్వాత, బీడీ అయిన తర్వాత, వెన్ దే గోయింగ్ ఫర్ మంచి సంఘాలకు వెళ్ళాలంటే ఎంత పరీక్షలు. అందుకనే ఈ పరీక్షల సమయంలో ప్రభు ఇచ్చే ఒక ఆలోచన. అందుకని చూడండి, పిలిచాడు దేవుడు, నడిపిస్తున్నాడు. కొత్త నిబంధనలో ఇంకో చోట దేవుడు చెప్పాడు, మిమ్మల్ని అద్దరికి వెళదామని పిలిచిన దేవుడు. అద్దరికి నడిపించటకు పిలిచాడు, కానీ ఆయన మార్గంలో ఏం చెప్పాడు, మీకు రొట్టె ఇస్తానా, మీకు పూరేలను ఇస్తానా, లేకుంటే మిమ్మల్ని నడిపిస్తున్నానా. వారు విసుగు చెందారు, వారు అలిగారు, ప్రభు మీద గొనిగారు. అందుకని చూడండి, వారి నోట్లో దేవుని యొక్క మాటలు, వారి నోట్లో ఆ ఎముకలు ఉండగానే వారు ప్రభువును దూషించి నశించి మాట చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు వారిని నడిపిస్తాడు, కానీ అట్ ద సేమ్ టైం ప్రభు వారిని దహించు అగ్నిగా తాను రుజువు చేసుకుంటున్నాడు. 11వ అధ్యాయంలో 1వ వచనంతో నేను ప్రారంభించి ముందుకెళ్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెలుచున్న ఈ దేశము కొండలు లోయలు గల దేశం. ఈ ఉదయకాలము ప్రభు పిలిచాడు, బాగానే ఉంది. రక్షించబడ్డం బాగానే ఉంది. రక్షించబడి బాప్తిసం పొందిన వెంటనే పాస్టర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, పాస్టర్ జీవన్ గారు పిలిచి ఒక బైబిల్ ఇస్తారు, చదువు అంటారు. అది కష్టమైన మాట. ఎందుకు సార్ ప్రతిసారి పరీక్షలు కదా. కాబట్టి పిలిచాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాడు, మీరు వెళ్ళు దేశము కొండలు లోయలు గల దేశం. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, కొండల మీద ప్రభును స్తుతిద్దాం, లోయలో ప్రభుతో నడుద్దాం. కొండల మీద ప్రభుని గురించి పాట పాడదాం, లోయలో ప్రభుతో ఉంటకు ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రతిసారి ప్రభు లోయ అనుభవంలో తీసుకుని వెళ్తాడు? ఎందుకు ప్రతిసారి మనకున్న కష్టాలు తీసుకుని వెళ్తాడు? ఎందుకు ప్రతిసారి ప్రభు మన జీవితంలో లోయ అనుభవాలు తీసుకుని వెళ్తాడంటే, లోయలో ఎవ్వరుండరు, లోయలో నీవు దేవుడు తప్ప. అరిచి గీపెట్టిన నీ వాయిస్ ప్రభుకు మాత్రం వినిపిస్తుంది. అలాంటి చోటుకి ఎందుకు ప్రభు నెట్టి వేస్తున్నాడంటే, అట్లీస్ట్ యూ లెర్న్ అండ్ లిసన్ హిస్ వర్డ్. దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని వాక్యానికి లోబడి జీవించాలని, దేవుడు మరలు గొలిపిన మన జీవితాన్ని చక్కపరచుటకు, అన్యాయం అయిపోతున్న మన బ్రతుకులను బాగు చేయుటకు, మనం కొట్టుమిట్టాడి ఈ లోకంలో, ఈ లోక ఆకర్షణలో మనం మునిగిపోయి జీవిస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, హీ వాంటెడ్ టు పుల్ యూ డౌన్ టు ద వ్యాలీ ఆఫ్ అనేక వ్యాలీస్లో. అందుకని లోయ అనుభవాలు ప్రభు మనకి ఇస్తున్నాడు, లోయ అనుభవాలు నడిపిస్తున్నాడు. ఇదిగో ప్రభువా, నువ్వు 23వ కీర్తనలో గాఢాంధకార పిలువలో నేను సంచరించినను, నీ దుడికరయు నీ దండమును నన్ను ఆదరించును.
ప్రభువు లోయలో నీకు తోడైనాడు, ప్రభువు లోయలో నేను నడిపిస్తాడు. లోయ అనుభవాల్లో చూడండి, దానియేలు ఆ కన్జ్యూమింగ్ ఫైర్, అగ్నిలో వేయబడినప్పుడు ప్రభు వారితో ఉన్నాడు, నడిపించాడు. దానియేలు ఆ సింహబోన్లో పడి ఉన్నప్పుడు ప్రభు ఆయనతో ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభు ఆయనకు తోడైండను. ఆ అధ్యాయంలో 3 సార్లు రాయబడింది ప్రభు అతనికి తోడైండను కనుక. ఎందుకు తెలుసా? కష్టాల్లో ప్రభు నీతో ఉన్నాడు, బాధల్లో ప్రభు నీతో ఉన్నాడు, వేదనలో నీతో నడుచుటకు ఇష్టపడుతున్నాడు, ప్రతి కష్టాల్లో నీ కన్నీళ్ళు చూచుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ ఇష్టమైన ఆ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోయ అనుభవాలు, ఉదయకాలము 7 లోయ అనుభవాల్లో మనం ప్రభు ఏ రీతిగా నడిపిస్తాడు, ఈ లోయ అనుభవాల్లో ఏ రీతిగా ప్రభుతో మాట్లాడతాడు మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని చూడండి, ప్రభు లోయ అనుభవాలను మనకెందుకు ఇస్తున్నంటే ప్రభువును స్తుతించుటకు, ప్రభువుని కనపరచుటకు, దేవుని తెలుసుకుంటకు. కొండల్లో ప్రభువును స్తుతించుటకు ప్రయత్నం చేద్దాం. మనకుండే ఒక అలవాటు ఏం తెలుసా? వెన్ యు ఆర్ ఆల్వేస్ ఫెడ్ విత్ ఆల్ ద టైమ్ గుడ్ థింగ్స్. మన బిడ్డల జీవితాలు మెడికల్ సీట్ సంపాదించారు, మా ఇంకొక పెద్ద కుమారుడు మంచి ఇల్లు కొన్నాడు, మా చిన్న కుమారుడు మంచి ఇల్లు గృహము నిర్మించాడు, ఇంకొక కుమారుడు మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. లాస్ట్ వీక్ పాస్టర్ గారు అడుగుతారు, ఎందుకంటే సంఘానికి రాలేదు? చాలా బిజీ పాస్టర్ గారు, చాలా బిజీ. ఇంకొక నెల ముందు బెంచ్లో కూర్చొని మోకాల మీద పడి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎందుకంటే మా పిల్లవాడు ఇండ్లు కట్టిన లోన్ క్లియర్ చేయలేకున్నాడు, దయచేసి ప్రార్థన చేయండి. మా పిల్లోడు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాడు, ప్రార్థన చేయండి. మా పిల్లల జీవితాల్లో ఎన్నో చీలికలు, ప్రార్థన చేయండి. మా బిడ్డల జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి, ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి. ప్రభు అంటున్నాడు, కొండల మీద ఉన్నప్పుడు అన్ని నీ జీవితాల్లో మంచి జరుగుతున్నప్పుడు ప్రభును స్తుతించడం మర్చిపోవద్దు, ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడం మర్చిపోవద్దు. అందుకని నేను చెప్పిన మాట మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అన్ని విషయంలో ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుట మన విధి. గమనించండి. అందుకని లోయ అనుభవాల్లో దేవునితో నడవాలా, లోయ అనుభవాల్లో దేవుడు నీతో ఉన్నాడు. లోయ అనుభవాల్లో ఎవరికి లేని స్థితి, ఎవరికి లేని ఆధిక్యత, ఎవరికి లేని అధికారం, ఎవరికి లేని ఆ నడుపుదల ప్రభు నీకు అనుగ్రహించిన కాక. అందుకని చూడండి, దావీదు చేశాడు ఈ రీతిగా. అనేక విషయాల్లో కొండల్లో నడిచాడు, లోయలో నడిచినప్పుడు. మీరు నది దాటి వెళ్ళినప్పుడు స్వాధీనపరుచుకున్న దేశము కొండలు లోయలు గల దేశం. ఎక్కడైనా బైబిల్ చూడండి, ప్రభు నది దాటి వెళ్ళినప్పుడు, కెద్రో నది దాటి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వించను. ఎరికో సముద్రం దాటిన తర్వాత దేవుడు వారిని దీవించను. యోర్దాను నది దాటినప్పుడు దేవుడు వారిని ఆశీర్వించను. అంటే కష్ట సమయాల్లో ప్రభుతో నువ్వు నడిచినప్పుడు, ప్రభు చేయి పట్టుకుని నడిచినప్పుడు దేవుడిని దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం మరొకసారి, గాడ్ షుడ్ బి యువర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. దేవుడు నీకు గొప్ప మార్గంలో చూపించబడిగా ఉండాలా, నీ కుటుంబానికి అధికారంగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దేవునికి దగ్గరగా ఉండాలంటే లోయ అనుభవాలు నడుచుటకు ఇష్టపడదాం. టు టాక్ టు హిమ్, టు వాక్ విత్ హిమ్, టు నో హిమ్ మోర్ అండ్ మోర్. ఆయనతో పాటు ఉంటకు, ఆయనతో నడుచుటకు, ఆయనను అనుభవించుటకు లోయ అనుభవాలు నీకు ఎన్నో మార్గాలు చూపిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని నీవు ఎక్కువగా ఆశ్రయింపబడాలంటే లోయ అనుభవాల్లో నీవు ఉండాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దూర ప్రాంతంలో తండ్రి చిన్న క్లర్క్, ఆయన సతీమణి హౌస్ వైఫ్, కానీ కుమారుడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అమెరికా నుంచి ఉత్తరం రాస్తున్నాడంట, నాన్న నేను బాగున్నాను, నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాన్న నీకు చక్కని డబ్బులు పంపిస్తున్నా, నాన్న నువ్వు బాగుండు, టాబ్లెట్లు వేసుకో, ఏం మర్చిపోవద్దు. తండ్రి ఉత్తరాన్ని చూస్తూ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాటిన తర్వాత అన్నాడంట, బాబు ఐ వాంట్ టు సీ యూ, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని. దూరం నుంచి పలకరించడం కంటే తండ్రి దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు ఆనందమే వేరు. ఉదయకాలం మరొకసారి ప్రభు మనతో ఉన్నప్పుడు, ఇష్టపడుతున్నప్పుడు, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు కాక ఆయనతో పాటు ఉంటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ప్రభు అంటున్నాడు, నీలో ఆయన అద్భుతాలు జరిగించుకు ఇష్టపడుతున్నాడు. లోయ అనుభవాల్లో నీతో ఉంటకు ఇష్టపడుతున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని తుఫానులో నీతో ఉన్నాడు, తుఫానులో నీతో ప్రయత్నం చేసేకి ఇష్టపడుతున్నాడు. లోయ అనుభవం
అనుభవాల్లో ప్రభు ఎన్నో మాటలు నేర్పిస్తున్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఉదయకాలము నా ముందుంచిన సమయంలో 7 లోయ అనుభవాల్లో ప్రభు ఏ రీతిగా నడిపిస్తుండే మాట చూసుకుంటూ నా సందేశాన్ని ముగిస్తాను. మొదటి లోయ అనుభవము సిద్దీము లోయ అన్న మాట చూస్తూ ఉన్నాం. ఆదికాండం 14వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఈ అద్భుతమైన సత్యం. ఆదికాండం 14వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డ మొట్టమొదటి లోయ అనుభవం చూసండి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. ఉదయకాలము సిద్దీము లోయ, బురద లోయ, గుంటలు కలిగిన లోయ, విస్తారమైన మట్టికీలు కలిగిన లోయ, సొదొమ గొమొర్రా పాపముతో కూడుకున్న లోయ. ఉదయకాలము విస్తారమైన ఈ బురద లోయలో గురించి మన ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? ప్రభు నేర్పించే అనేకమైన అనుభవాలు మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. అందుకని చూడండి, సొదొమ గొమొర్రా ఈజ్ మెంట్ ఫర్ సిన్ఫుల్ యాక్టివిటీ. సొదొమ గొమొర్రా లోతు ఏర్పాటు చేసుకున్న పట్టణాలు. సొదొమ గొమొర్రా ఆ ఏదెను లాంటి ప్రదేశంలో వెళ్ళిన ఈ లోతు. గమనించండి, లోతు అన్నాడు, ఇదిగో ప్రభువా, నేను మంచి ప్రదేశంలో ఉంటున్నాను, ఎత్తైన ప్రాంతంలో ఉంటున్నాను, ఏదైనా లాంటి ప్రాంతంలో ఉంటున్నాడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఈ వాంటెడ్ టు పుట్ యు అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. నిన్ను ఈ లోకం నుంచి తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. ఈ యొక్క నాశనకరమైన ఈ లోయలో, సిద్దీములో నుంచి ప్రభు నిన్ను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు, విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, అందుకనే కట్టబడిన గాడిద విప్పబడినప్పుడు యెరూషలేం ప్రాంతంలో ఎవరు దాని మీద ఎక్కని గాడిద మీద ప్రభు ఎక్కాను. సింబాలిక్గా ప్రభు ప్రతిదీ చూపిస్తున్నాడు. అందుకని ప్రభు చెప్పే ప్రతి మాట ఆయన గమనించండి, ఆయన ఉన్న ప్రతి చోట హీ మేనిఫెస్టెడ్ ద యాక్టివిటీస్. బ్రెడ్ను తుంచాడు, ఆ తర్వాత రొట్టెలను విరిచాడు, ఆ తర్వాత ద్రాక్షరసమును నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకా గమనించండి, బైబిల్లో ఆయన ఏది చేసినా సూచనలు చేస్తూ వచ్చాడు. సో దట్ పీపుల్ విల్ బిలీవ్. అనేకులు ఆయనది విశ్వాసం ఉంచరి. పేతురు చనిపోయినప్పుడు ఆయన అన్నాడు, లాజరు బయటికి రా అని చెప్పాడు. ఎందుకంటే హీ కేమ్ అవుట్ ఆఫ్ ద టోమ్. ప్రతిసారి ఆయన చేసిన అద్భుత కార్యములు ఎందుకు తెలుసా? యూదులు నమ్ముతారు ఆయన చేసిన కార్యాలను బట్టి. స్టాటిస్టిక్స్లో అంత మాత్రం, కామర్స్లో ఒక మాట ఉంది, నేను నెక్స్ట్ మంత్ నీకు 10,000 రూపాయలు ఏదలుచుకున్నాను, ఇస్తావో లేదో. కానీ యూదులు నమ్మే సిద్ధాంతం, ఇది 10,000 రూపాయలు, ఇది తీసుకోండి, ఇదిగో 10,000 రూపాయలు నేను ఇస్తున్నాను. దట్స్ అ బిలీవ్ వర్డ్. కానీ మనము యూదులము కాదు, కానీ ప్రభువు మాటను బట్టి నమ్మే బిడ్డలుగా ఉంటున్నాం. అందుకని గమనించండి, సిద్దీము లోయలో ప్రభు ఇచ్చే మాట, సిద్దీము లోయలో దేవుడు నీతో ఉండకు ఇష్టపడుతున్నాడు. ఆ బురదలో, ఈ లోకంలో, పాపములో, అంధకారంలో కొట్టుమిట్టాడుచున్నప్పుడు ప్రభు అంటున్నాడు, హీ వాంటెడ్ టు పుట్ యు అవుట్ ఆఫ్ ద పిట్. ఈ యొక్క లోయ నుంచి ప్రభుని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ప్రభు లోతును విడిపించాడు. లోతును విడిపించి నడిపించుకున్నాడు. లోతు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి ప్రభుని చేరుకున్నాడు. కానీ గమనించండి, ఏదేను లాంటి తోటలాగున్న సొదొమ గొమొర్రాలో పాపంతో నిండుకున్న ఆ బిడ్డల జీవితం నుంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మీకు తెలుసు, లోకం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. లోకం రంగుల వలయంగా ఉంటుంది. లోకము పాపంతో కూడుకున్నది. రంగుల వలయమైన ఈ పాపం నుంచి ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఓన్లీ కేర్ అబౌట్ యూ, అంటే నిన్ను గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీలో ఉన్న పాపాన్ని కాదు. ఉదయకాలము అనేక మంది వ్యసనాలకు లోనై, పరిస్థితుల ప్రభావంకు లోనై అనేక విషయాలు పట్టుబడి మన జీవితాలు. మాతో చాలామంది షేర్ చేసుకుంటారు, పాస్టర్ గారు ఒక్క వ్యసనం ఉందండి, అదొక్కటి వదిలేస్తే నెక్స్ట్ వీక్ నుంచి మీతో నేను పరిచర్యకు వస్తాను, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను బైబిల్ పట్టుకొని నీతో పాటు నడుస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీతో పాటు పెద్ద బైబిల్ పట్టుకొని సంఘానికి వస్తా. ఆ వ్యసనం ఎప్పుడు వదలాలా? నిన్ను వదలని వ్యసనంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నిన్ను వదలని ఆ సైతాంతో నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. నిన్ను వదలని ఆ పాపంతో ఉండడానికి ఇష్టపడుతున్నావు. అందుకని సిద్దీము లోయ స్పీక్స్ అబౌట్ ద సిన్ఫుల్ వ్యాలీ.
బురదలోయతో ఉండే నీ జీవితాన్ని ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని గమనించండి, అందుకని లా రూల్స్లో కూడా ఇలాంటి పాపంతో కూడుకున్న బిడ్డల జీవితాలను దాని పేరు పెట్టారు సొడమి అని. సొడమి అంటే సొదమ గుమర లాంటి పాపముతో నేను వీన్ని ఏం శిక్షించాలని. అందుకని గమనించండి, ఇదే కాలము దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఏం చేశాడు తెలుసా? హీ వాంటెడ్ టు రెస్క్యూ యూ. ఎలా రెస్క్యూ చేశాడు? బురదలో ఉన్న మన జీవితాలను, కురుపోయిన మన జీవితాలను ప్రభు బాగు చేశాడు. ఎలా బాగు చేశాడంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు సుందరమై ఉండటం చూచి ప్రభు నిన్ను తీసుకొని వచ్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? సోపుతో కడిగి, ఆ రక్తంతో నిన్ను కడిగి శుభ్రం చేసి నీకు అందమైన బట్టలు తొడిగించి, నీ ముక్కుకు నీ చెవులకు మంచి కమ్మలు తొడిగించి మంచిగా ముస్తాబు చేసి అందమైన బట్టలు నీకు వేసి సన్నపు నారి బట్టలతో నిన్ను అలంకరించి నీవు పెళ్లి కుమార్తెగా ప్రభుని ఎదుర్కొనవలసిన సమయంలో నువ్వేమైపోయినావు తెలుసా? ఈ బురద లాంటి సిద్ధీములోయలో పందిలాగా పొర్లి ప్రభుకు దూరంగా అసహ్యంగా జీవించే బిడ్డగా ఉంటే ప్రభు అంటున్నాడు, స్టిల్ హీ వాంటెడ్ టు లవ్ యూ, స్టిల్ హీ వాంటెడ్ టు కేర్ ఫర్ యూ. ఉదయకాలము ఆయన నిన్ను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు అలాంటి ప్రదేశం నుంచి. అందుకనే ఎవరు వెళ్ళారు తెలుసా? ప్రాంతంలోకి మొట్టమొదటి వెళ్ళినవారు సంసోను దెలీలాను చూసి మోహపు చూపుతో చూసి ఆ లోయలోకి వెళ్ళాడు. చూడండి, షోరోకు లోయలో దెలీలాతో ఆయన వెళ్ళి పాపంలో చిక్కుకొని మాట చూస్తూ ఉన్నాం. యెహోవా తన్ను ఎడబాసిన తెలుసుకున్నాడు. గమనించండి, ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడినప్పుడు ప్రభుతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? నిన్ను ఆయన తీసుకుని మంచి నేలలో ఉంచడానికి ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? చెడ్డ నేలలో పండ విత్తనంలాగా, కారు ద్రాక్షలు కాసి విడనంలాగా ఉంటున్నాం. అరే, మొన్నటి వరకు బాగుండే ఈ కుటుంబము ఏమైపోయింది? మొన్నటి వరకు ఈ విశ్వాసం బాగా జీవించాడు, ఏమైపోయింది? మన జీవితాల్లో ప్రభు అలాంటి లోయలోంచి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సిద్ధిం లోయలో అవమానం, సిద్ధిం లోయలో మోసం, సిద్ధిం లోయలో పాపం, సిద్ధిం లోయలో అన్యాయం, సిద్ధిం లోయలో హేళన, సిద్ధిం లోయలో నేను గురించిన హేయమైన కార్యాలు నీ చుట్టూ ఉంటున్నప్పుడు నీవు బయటకు వచ్చడానికి ఇష్టపడుతున్నావా? సంసోను ప్రభువును చివరి సమయంలో ఆశ్రయించాడు. ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకున్న మాట చూస్తూ ఉన్నాం. దావీదు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని 51 కీర్తనలో ఉన్నాడు, ప్రభువా శుద్ధ హృదయము నాలో కలగజేయము. తప్పిపోయిన బ్రతుకుల్ని బాగు చేస్తున్నాడు. చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు ప్రభు అతన్ని పిలుచుకున్నాడు. అందుకని అక్కడ రాయబడిన మాట, వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగా వచ్చి తండ్రితో అతడు ఏకమైపోయాడు. తండ్రి అతను దూరం నుంచి చూచి, గమనించండి ద బ్యూటిఫుల్ వర్డ్ ఫ్రేజ్ ఏముందంటే, దూరం నుంచి చూచి అతను పరిగెత్తి హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కొత్త బట్టలు తొడిగించి, కొత్త చెప్పులు తొడిగించి, మంచి ఉంగరమును ధరింపజేసి, అతనికి మంచి వస్త్రమును ధరింపజేసి మంచి విందు చేయించను. ఈరోజు కూడా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు తప్పిపోయిన నీవు సిద్ధిములోయలో ఉండే నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని సిద్ధిములో అనుభవము నిన్ను విడిపించే బురదలో చిక్కుకొని మన జీవితాలను బాగుపరచుటకు చెప్పే ఈ లోయ. రెండవ లోయ గమనించండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 13, 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23, 24 వచనములు. వారు ఎష్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూర పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలంకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టాను. కింద ద్రాక్ష గెల గల చోటు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, కర్నూలులో నాందేడ్ ద్రాక్ష అని వస్తుంది. నాందేడ్ ద్రాక్ష కానీ, ఢిల్లీ ద్రాక్ష కానీ, అది కలకత్తా ద్రాక్ష కానీ, ఈ ద్రాక్ష గుత్తులు మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటారు.
కానీ గమనించండి, ఇక్కడ రాయబడిన మాట, ఎష్కోలు లోయలో వారు అక్కడ ద్రాక్ష గల ఒక చెట్టు కొమ్మను కోసి, ఒక కొమ్మ కోస్తేనే ఇద్దరు మోస్తున్నారు ఆడ. అంటే ఎంత మంచి ప్రదేశం, ఎంత గొప్ప ప్రదేశం. ఇద్దరు ఇటునటు ఆ కట్టెలతో మోస్తూ ఆ ద్రాక్ష కొమ్మను దాని మీద ఉంచరి. అంటే గమనించండి, ఎంత అందమైన సుందరమైన ఈ ప్రదేశానికి ప్రభు నేను చేర్చుటకు ఇష్టపడుతున్నాడు. ఉదయకాలము ఎష్కోలు లోయ ద్రాక్ష గల అర్థం, కానీ ఎష్కోలు లోయ నీవు నిర్ణయం చేయు ప్రదేశము. యూ హ్యావ్ టు టేక్ డెసిషన్. జీవిత తీర్మానం చేసుకున్న ప్రదేశం, జీవిత తీర్మానం చేసుకున్న ప్రదేశంలో ఉంటున్నావా? అందుకనే గమనించండి, 430 సంవత్సరాల్లో when they came out of the place, వారు ఆ ప్రదేశం నుంచి వచ్చి కాదేశ్ బర్నియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మోషే వారిని పిలిచి, ఇదిగో యు గో అండ్ సీ ద ప్లేస్, మీరు వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసిరమని చెప్పినప్పుడు చూడండి, ఆ ప్రదేశంలో నివసించేవారు ఎలాగున్నారంటే వారు ఎత్తైన వారు, వారు పొడవైన వారు. వారు కాదేశ్లో 26వ వచనం అట్లా వారు వెళ్ళి పారాను అరణ్య మందలి కాదేశ్లో ఉన్న మోషే అహరోను యొద్దకు ఇశ్రాయేలు సర్వసమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వసమాజం వద్దకు సమాచారం తెలియచెప్పి ఆ దేశ పనులను వారికి చూపించరు. వారు చూపించిన మాట చూస్తున్నాము, అక్కడ ఉన్నవారు ఎత్తైన వారు, గొప్పవారు, బలవంతులైన వారు. మన జీవితంలో మోషే చెప్పే రెండవ అద్భుత సత్యము, ఎష్కోలు లోయ మీ ముందుకు ఎష్కోలో ఉంది, అది వెనక్కు లాగుటకు ఇష్టపడుతూ ఉంది. మీ ముందున్న ఈ యొక్క లోయ అనుభవంలో నీవు లోయలోనికి వెళ్తావా, అరణ్యంలోనికి వెళ్తావా, లేకుంటే ప్రభుత్వం ఉండకు ఇష్టపడుతున్నావా, అబద్ధమైన ఈ లోకంలో ఉండకు ఇష్టపడుతున్నావా? అందుకని గమనించండి, నీవు నిండైన జీవితంలో ఉండకు ఇష్టపడుతున్నావా, ఖాళీ పాత్రగా ఉండకు ఇష్టపడుతున్నావా, లోబోటకు ఇష్టపడుతున్నావా? ప్రభు మాటను వెంబడించి బిడ్డగా ఉంటున్నప్పుడు అది నిజమైన తీర్మానం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎష్కోలు లోయ, ఇట్ స్పీక్స్ అబౌట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. నీవు ప్రభుతో వెంబడించడానికి ఇష్టపడే లోయగా ఉండాలా. అందుకని 12 మంది వెళ్ళి 10 మంది ఇచ్చిన సమాచారము, వీ కెనాట్ కాంకర్ ద ప్లేస్. కానీ ఇద్దరు చెప్పిన సమాచారం వారెవరు చూడండి, కాలేబులు, మోషే కాలేబులు. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మనపరిచి మన నిశ్చయముగా వెళ్ళదుము, దాన్ని స్వాధీనపరుచుకుందామని, దాన్ని జయించటకు మాకు శక్తి చాలని చెప్పాను. దిస్ ఈస్ ద డెసిషన్ యూ హ్యావ్ టు మేక్. ఐఎమ్ డిసైడెడ్ టు ఫాలో హిమ్. నేను వెలుచున్నాను ప్రభుని వెంబడించుటకు. ఆ తీర్మానం చేసుకుంటే అది నిజమైన ఆశీర్వాదం. అందుకనే 10 were bad and 2 were good. మన చిన్నపిల్లడికి పాట నేర్పిస్తూ ఉంటున్నాం. ఆ పిల్లల పాట మన జీవితంలో వాడుతున్నామా? ప్రభువా, నా జీవితంలో లోకంని వెంబడిస్తున్నా, నిన్ను వెంబడిస్తున్నా. ప్రభుని సిలువను ఎత్తుకొని ప్రతిదినం వెంబడించి బిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నీవు వెంబడిస్తున్నావు అన్న మాటకు నీ తీర్మానం, నువ్వు చేయు ఆ త్యాగం చాలా ఉన్నతమైనది. అందుకని ప్రభుత్వం వెంబడించే ఆ తీర్మానంలో ఉంటున్నావు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 10 మంది చెప్పిన వాటికంటే ఇద్దరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దే డిసైడెడ్ టు ఫాలో హిమ్. అందుకని ఎష్కోలు లోయలో ప్రభుత్వం నడుచుకు ఇష్టపడే బిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్ణయాలు తీసుకుని బిడ్డగా ఉంటున్నాడా? అందుకనే విలియం కేరీ, వెన్ హీ వాజ్ వెరీ యంగ్, హీ డిసైడెడ్ టు కమ్ టు ఇండియా. ఇండియాకు వచ్చి ఆ 40 భాషల్లో బైబిల్ను తర్జుమా చేసి ప్రభుని వెంబడించాడు. డేవిడ్ లివింగ్స్టన్ డిసైడెడ్ టు గో టు ఆఫ్రికా. ఆయన నిర్ణయం చేసుకున్నాడు ఆఫ్రికాకి వెళ్ళి వాక్యం చెప్పుటకు. మదర్ తెరిస్సా డిసైడెడ్ టు సర్వ్ పీపుల్. ఆమె పేద బీదవారైన కుష్ఠరోగంతో కుళ్ళుతో నిండిన జీవితాలను బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో నిర్ణయం ఉందా? 31 రాత్రి నిర్ణయం చేసుకుంటాం, ఆదివారం నిర్ణయం చేసుకుంటాం, సోమవారం నుంచి శనివారం వరకు నిర్ణయం ఉండదు కదా. ఒట్టు తీసి ఆడబెడతారు, గట్టు మీద పెడతారు. మిగతా అతనేమో మళ్ళీ తీసుకునేది, బైబిల్ని తీసుకునేది ఎక్కడ పెడతారు మీరు? బీరో మీద పెట్టేది. ఎందుకంటే కిందంతా అన్హోలీ. ఆదివారం మళ్ళీ పైకి పెడితే బైబిల్ అందాలా? అది తీసుకొని తుడుచుకొని ఎక్కడ పాస్ట్ నన్ను గమనిస్తాడో నేను బైబిల్ చదువుతున్నట్టు. కొంతమంది బైబిల్ని మడిచి మాకు స్టూడెంట్స్ లైఫ్లో కొంతమంది ఉంటారు, వారు ఏం చేస్తారంటే ఆ రోజు మాత్రం బైబిల్ను ఈ పేజీ ఇట్టమర్చి ఇంకా ఎప్పుడో గమనిస్తారని, ఎందుకంటే చూస్తారని ఆ బైబిల్ను చక్కగా అది మడిచి తీసుకొచ్చేది.
అప్పుడు మాకు అడిగేవారు, బ్రదర్ సత్కీర్తిరావు గారు, డిడ్ యూ రీడ్ బైబిల్ టుడే అంటే ఎస్ అని చెప్తున్నాం. ఏం చదివామంటే యోహాను సువార్త 3:16 అందరికి వచ్చేది. ఇప్పుడు ఆయన చెప్పేవాడు, రే చేంజ్ ద వర్డ్ టుమారో అంటుండే. ఆ చేంజ్ ద వర్డ్కు ఆయన చేంజ్ అయిపోయాడు హైదరాబాద్కు. మన జీవితాల్లో ఎవరిని చేంజ్ చేస్తా ఉన్నాం? సర్లే పాస్టర్ గారు, 2 నెలల తర్వాత నువ్వే చేంజ్ అయిపోతావు కదా. వీ నో ద స్టోరీ వెరీ వెల్. మీరు బైబిల్ చదువుతున్నారా? త్వరగా ఈ పాస్టర్ని తీసుకుపోతే బాగుంటుంది అడిగన్నా. మన జీవితాల్లో ఎష్కోలు లోయ, ద డెసిషన్ మేకింగ్ వ్యాలీ. నీ జీవితంలో ఈ ఎష్కోలు లోయ నిన్ను నిర్ణయం తీసుకునే లోయగా ఉండాలా. ఐ డిసైడెడ్ టు ఫాలో హిమ్. నేను ప్రభుని వెంబడించడానికి ఇష్టపడుతున్నా అనే డెసిషన్ మీరు తీసుకున్నాలా. అందుకనే మీరు నిర్ణయిస్తుంటారు కదా. మీ పిల్లల్ని అడగండి. ఒకవేళ మీ పిల్లలు చెప్తారు, మా అమ్మ దొబ్బింది సార్ నన్ను, నాకు మ్యాథ్స్ ఇష్టము కానీ సైన్స్ దొబ్బింది, నేనేం చేయాలో నాకు అర్థం కావడంలే. మ్యాథ్స్ పిల్లల్ని అడగండి, నాకు సైన్స్ సిస్టమ్ కానీ నన్ను మ్యాథ్స్లోకి దొబ్బింది, కష్టపడుతున్న పాస్టర్ గారు. మీరు పిల్లల్ని అడిగారా? మీకు ఏది ఇష్టం అడుగుతున్నారా? తినేటప్పుడు మాత్రం బల అడుగుతాం డెసిషన్, ఏం తింటావు బిడా అని. చదివేటప్పుడు మాత్రం అడగం. పాతకాలంలో ఒక సామెత ఉండేది, పెద్దోడు కామర్స్ తీసుకుంటే రెండోడు కూడా కామర్స్ తీసుకోవాలా, మూడోవాడు కామర్స్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఆ పుస్తకాలు ఫాలో అవుతాయని. తెలుసా? అది ఉండేది. లేదా పెద్దోనికి ఒక బట్టలు పడిస్తే రెండోని కూడా అదే బట్టలే. ఎష్కోలు లోయ, నిర్ణయం చేయలోయ. యూ హ్యావ్ టు మేక్ డెసిషన్, లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకున్నాలా. ఎలాంటి డెసిషన్ తెలుసా? ఎస్ లార్డ్, ఐ విల్ ఫాలో యూ, నాట్ ద వరల్డ్. నా వెనకనున్న ప్రపంచాన్ని మర్చిపోతున్నా, రంగుల వలాన్ని విడిచిపెడుతున్నా, పాపపు లోకాన్ని విడిచిపెడుతున్నా, పాపమును దూరం చేసుకుంటున్న ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తున్నాను. ఇది నిర్ణయం చేసుకున్న బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. వన్ యంగ్ మ్యాన్ బికేమ్ ఎ మిషనరీ, బట్ ఆ యంగ్ మ్యాన్ కేమ్ ఫార్వర్డ్. ఒకరోజు ఆ సువార్త సేవ దండయాత్రలో ఒక చిన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ యవ్వన బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి ముందర నిలబడ్డాడంట. ఈ మిషనరీ ఈ వెనక చూస్తున్నాడు, ఎవరో పెద్దలు వస్తారేమో అని, ఎవరన్నా పెద్దలు వచ్చి సపోర్ట్ చేస్తారేమో అని, మిషన్కు హెల్ప్ చేస్తారేమో అని. ఈ చిన్నపిల్లవాడిని తీసుకుని నేనేం చేయాలి ప్రభు అన్నాడు. హీ సెడ్, ఎస్, దిస్ ఈజ్ అ చోజన్ చైల్డ్. ఈ బిడ్డ ఏర్పాటు చేయబడిన బిడ్డ. ఆ బిడ్డని కొన్ని సంవత్సరాల కిందట బికేమ్ ఏ బిల్లీ గ్రహాం టు ప్రీచ్ ద వరల్డ్. బిల్లీ గ్రహాంగా ఆయన తయారయ్యారు. దేవుడి అంచనాలు, నీ అంచనాలు తారుమారవుతున్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు సే ఎస్ ఫర్ దట్. ఆ ఎస్ విల్ బికమ్ రూలింగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని ఎష్కోలు నీ జీవితంలో ఒక నిర్ణయాత్మక ప్రదేశంగా ఉండాలా. ఎష్కోలులో ఈ ఉదయకాలం ఏం బోధిస్తుందంటే యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. మూడవలో నేర్చుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుండ్రి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయి. ఈ మాట ఇంకో చోటుకు రాయబడింది, చదువుతున్న నాతో పాటు 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చోట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షక లేకుండా కాలి నడకండి వెళ్ళను. అతని ఎదురున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఇదే మాట ఇంకో చోట రాయబడింది కొత్త నిబంధనలో యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో. ఆయన కిద్రోను వాగు దాటి ఒలీవల కొండకెళ్ళి ప్రార్థించను. ఉదయకాలము కిద్రోను వాగు, వ్యాలీ ఆఫ్ కిద్రోను ఏం నేర్పిస్తుంది తెలుసా? యెహోషాపాతు లోయ అని. కిద్రోను వాగు మనకేం బోధిస్తుందంటే ప్రభుతో నడుచుట, ప్రభుతో ఉండుట అనుభవాన్ని మనకు బోధిస్తూ ఉంది. యేసు యెరూషలేము తూర్పు నుండి యెరూషలేములకు ఒలీవల కొండలకు మధ్య ఉండే ఈ కిద్రోను వాగు, కిద్రోను లోయ. ఈ కిద్రోను లోయ మనతో ఏం చేస్తుంది తెలుసా? ప్రభుతో నడుచుట
నడుచుటకు నేర్పిస్తూ ఉంది. ఆయన ప్రతిదినము ఒలీవల కొండకెళ్ళి ప్రార్థించను. విశ్వాస జీవితంలో కిద్రోను లోయ ఇట్ షుడ్ బి వండర్ఫుల్గా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఒకడు ముళ్ళ చేతిని పట్టుకొని భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడతారు. ముళ్ళను పట్టుకుని వాడు ఇనుప పనిముట్లను బల్లెపు కోళ్ళను వినియోగించును కదా, మనుషులు వాటిలో దేన్ని విడవక అంతయు ఉన్న చోటుని కాల్చివేయుదురు. కిద్రోను ఆ లోయ అనుభవంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వాటన్నిటిని కాల్చివేసి వాటన్నిటిని వదిలివేసి ప్రభువుతో నడవాలా. ఇంకా గమనించండి, ఈ కిద్రోను వాగు దగ్గర సమాధుల తోట ఉంది. కిద్రోను యెరూషలేమునకు ఒలీవల కొండకు మధ్య ఉన్న కిద్రోను లోయ, ఈ వ్యాలీ ఆఫ్ కిద్రోన్లో అక్కడ సమాధుల తోట అంటే జ్ఞాపకం తెలుసు. అక్కడ ఎవరెవరు సమాధులు ఉన్నాయంటే సంసోను, సమూయేలు, అబ్షాలోము, వీళ్ళందరి సమాధులు అక్కడ కూడి ఉన్నాయి. సమాధులలో అనుభవం, వ్యాలీ ఆఫ్ సఫరింగ్. ఈ సఫరింగ్ వ్యాలీ నుంచి నేను దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ సఫరింగ్ వ్యాలీలో ప్రభు నీతో నడుస్తున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని శ్రమల లోయ కన్నులు ఏర్పడే లోయని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధుల స్థితి, లోకపు లోయ. 23వ కీర్తనలో రాయబడిన మాట, మరణ ఛాయ లోయలో నేను నడిచినను ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను నువ్వు ఉన్నావు, నీ చెయ్యి నన్ను ఆదుకున్నావు. ఎంతోమంది జీవితాల్లో మరణ ఛాయ లోయలో తన ప్రియులు నమ్ముకున్న బిడ్డల జీవితాలు వదిలివేసినప్పుడు, మరణ ఛాయలో ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, యు ఆర్ నాట్ అలోన్. నీ ఒక్కరిగా ఉండకుండా నీతో నేనున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఏలియా అన్నాడు, ప్రభువా నా జీవితం చాలు, నన్ను చంపేయి. ఆ తర్వాత దేవుడు ఏలియాను ఎత్తుకున్నాడు. ఎట్లా తెలుసా? ఆ గుర్రపు రథములు వచ్చి ఆయన పరలోకం తీసుకుని వెళ్ళాయి. ప్రభు మన జీవితంలో గొప్పగా నిన్ను ఆశ్రయించాలని ఇష్టపడుతున్నప్పుడు నీ ముఖం, నీకున్న బాధ, నీకున్న ఆ వేదన అన్నిటిని తీసివేసి ఆర్థికమైన ఇబ్బందుల్లోంచి ప్రభు నిన్ను విడిపించి నడిపించి మరణ ఛాయమైన లోహల నుంచి ప్రభుని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అది ఈ లోయ. 4వ లోయ నేర్చుకుందాం. 4వ లోయ పేరు ఎలా లోయ. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇది మనం చిన్నప్పుడు పిల్లలకు చాలాసార్లు కథలు నేర్పిస్తూ ఉంటాం. చూడండి, సౌలు ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయుల ఎదురుగా యుద్ధ పంక్తులుగా తీర్చిది. ఈ లోయలో ఎవరున్నారో తెలుసా? పేరు చెప్పండి. గాతు ఓడైన గొలియాతు, దావీదు. ఈ స్టోరీస్ బాగా చెప్తాం మనం. ఒకవేళ మీరు గొలియాతు పేరు చెప్పకుండా గాతు ఓడైన స్టోరీ చెప్పమంటే మనకెళ్ళి చూస్తాం. ఫస్ట్ పిల్లలు పేరెంట్స్కి వెళ్ళి చూస్తారు, పేరెంట్స్ పాస్టర్ వైపు చూస్తారు, పాస్టర్ ప్రభు వైపు చూస్తాడు. ఎందుకు? ఏం అర్థం కాకుండా. ప్రభు మనతో బోధిస్తున్నప్పుడు ఏముంటుందో తెలుసా? ఆ ఏలా లోయలో యుద్ధలోయ, శక్తి మించే లోయ, యుద్ధము యెహోవాదే అని చెప్పే లోయ, ఆ వ్యాలీ ఆఫ్ బ్యాటిల్లో ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నీతో నడుస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ముందు నిలుచున్న ఎత్తైన ఏ శోధనైనా, ఎత్తైన ఏ బాధ అయినా, ఎత్తైన ఈదలేని ఏదైనా కూడా ప్రభు జయించుటకు శక్తిమంతుడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఒక ప్రశ్న పిల్లవాడు వేశాడు. పాస్టర్ గారు చెప్పిన సమాధానం, సార్ దావీదు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? దావీదా? కరెక్టేనండి? ఆర్ యు హియర్? ఎవరు వెళ్ళారు? దావీదా, మోషేనా? యు ఆర్ నాట్ హియర్. దావీదు లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకున్నప్పుడు ఒక రైతు చంపిన తర్వాత మిగతా రాళ్ళు ఎక్కడికి పోయాలి సార్ అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అంట, యు గో అండ్ ఆస్క్ సండే స్కూల్ టీచర్. సండే స్కూల్ టీచర్ అన్నాడంట, ఆ 4 రాళ్ళు దాచిపెట్టిన ప్రతి సంవత్సరం ఒక రాయి తీస్తాడంట. మన జీవితంలో ప్రభువు మనల్ని దర్శిస్తున్నప్పుడు మనమేం చేస్తున్నాం? ఆ ఏలా లోయ అనుభవంలో దేవుడినితో ఏం మాట్లాడుతున్నా అంటే, యుద్ధము యెహోవాదే, నా పక్షంన యుద్ధం చేయవాడు ఆయనే.
అన్ని విషయాల్లో ప్రభు యుద్ధం చేయువాడు. నాకు తెలిసి కొన్నిసార్లు ఇఫ్ యు గో టు ఎనీ కార్నర్ హౌసెస్, చాలా చిన్న చిన్న కుటుంబాల్లో ఉంటున్నప్పుడు దేవుడు చూపించిన కృప మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ మన సంఘ పార్సనేజ్ హౌసెస్ కట్టుటకు ఒక స్త్రీ ₹1,25,000 డొనేట్ చేసింది. ₹1,25,000 డొనేట్ చేసిన ఆ స్త్రీ ఒకరోజు ప్రభు పిలుపుని అందుకొని ఆమె మరణించినప్పుడు మేము వెళ్ళాం. ఆ ఇంటిని దర్శించినప్పుడు స్టన్ టు సీ ద హౌస్. చిన్న ఇంట్లో అసలు యు కెనాట్ సీ ఎ కుక్కర్ అట్ హోమ్. వాళ్ళ ఇంట్లో ఆ గ్యాస్ స్టవ్ సరిగా లేదు, కుక్కర్ సరిగా లేదు, దే డోంట్ యూజ్ లైటర్. అలాంటి చిన్న ఇంట్లోంచి ప్రభుకు కృతజ్ఞతగా ₹1,20,000 ఇచ్చినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. ఆమె అంతిమయాత్ర చాలా ఘనంగా సంఘం నిర్వహించినందుకు సంతోషపడుతున్నా. మన జీవితంలో యుద్ధం యెహోవాదే అనుకున్నప్పుడు, ప్రభు వైపు చూస్తూ తమవన్నీ సమర్పించినప్పుడు సంఘము అందరినీ చూసే బిడ్డగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సంఘము అనేకులను ఆశీర్వదిస్తూ ఉంది. అందుకని ప్రభు మరొకసారి చూస్తున్న యుద్ధము యెహోవాదే అనే బిడ్డల జీవితాల్లో ప్రభుని ఆదుకుంటాడు. యుద్ధము యెహోవాదే అనే బిడ్డల జీవితాల్లో ప్రభు విజయం అనుగ్రహిస్తాడు. అందుకని ప్రభు నా పక్షంన యుద్ధము చేయును అని దావీదు అతన్ని శిరస్త్రాణమును చూడండి 7వ వచనం 17వ అధ్యాయం 7వ వచనం, అంతటా ఈటకర్ర చేతనే గాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటకొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయచ్చు, ఒకడు ముందర పోవచ్చుండెను. ఫిలిస్తీయులు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం వచ్చి ఆయన ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, దావీదు అన్నాడు, ఎఫ్రాతీయుడైన యెషై కుమారుడు యెషైకి కుమారుడైన వ్యక్తి దావీదు వచ్చి ఏమన్నాడు తెలుసా? హీ వాంటెడ్ టు కాంకర్. చూడండి, అతను జయించి ప్రభు కృపను చూపించను. అందుకనే ప్రభు అంటున్నాడు, యుద్ధం యెహోవాదే అన్న జీవితాల్లో ప్రభు అంటున్నాడు, ఎలా లోయ నీకు యుద్ధలోయ, ఎలా లోయ వ్యాలీ ఆఫ్ బ్యాటల్ ప్రభు నీతో నడుచుటకు ఇష్టపడుతున్నాడు. 5వ లోయ నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి 26 వచనములు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24 నుంచి 26 వచనములు. తరువాత యెహోషువ ఇశ్రాయేలందరినీ జెరహు కుమారుడైన ఆకానును అతని వెండి పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులందరినీ కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వాటిని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుండగా ఇశ్రాయేలందరూ వాని రాళ్లతో కొట్టి చంపిరి అని కింద చూసినప్పుడు ఆ లోయ పేరు బాధాలోయ. చూడండి, గమనించండి, ఆకోరు లోయ మనకేం విధిస్తుంది? బాధలోయ, వేదనలో బాధల్లో ఉంటున్నప్పుడు ప్రభు నీతో ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనం పాపం చే అంధకారం చే పట్టబడి ఆ లోయలోకి ఈడబడుచున్నాం. అందుకనే ప్రతి వ్యక్తి మరలు గొల్పబడిన వాడై పాపములకు పట్టుబడినప్పుడు ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. 200 వెండియు 50 తులముల బంగారును షినారు వస్త్రమును దొంగిలించినప్పుడు వారు యుద్ధము గెలవలేకపోయారు. ఎరుకో గెలిచారు, హాయిలో ఓడిపోయారు. యెహోషువ చూడండి, అక్కడ రాయబడిన మాట, యెహోషువ తన బట్టలు చింపుకొని ప్రార్థించిన మాట చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము 6-5 వచనం, 4వ వచనం నుంచి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళి కానీ వారు హాయి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతం చేసిరి. ఇవన్నీ చూస్తున్నప్పుడు యెహోషువ ఏం చేశాడు చూడండి, 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును చుమ్మాపుకొని తమ తల మీద ధూళి పోసుకొని ప్రార్థన చేసిరి. ఎలా ఈ ఆకోరు లోయ మనకేం బోధిస్తుందంటే, మనం అనుకుంటాం నిన్నటి దినము వీఆర్ కాంకరర్స్, మాకు అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి, ఏమి మాకు కుదవలేదు. ఒక ధనవంతుడు అన్నమాట విస్తారమైన పంటను సమకూర్చుకొని విస్తారంగా కొట్లను నింపుకొని నాకేమి కుదవలేదు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము,
నీకు లెక్క అప్పచెప్పినప్పుడు, లెక్క అడిగినప్పుడు ఏమైపోతుంది తెలుసా? యు ఆర్ దేర్. ఆ మాట ఒక చోట రాయబడింది, ఆ హస్తం వచ్చి రాసిన మాట, నీ కాలము సమయములు అయిపోయినాయి. యు ఆర్ నో మోర్ టు లివ్ ఆన్ ది ఎర్త్. మనకి ఇవ్వబడిన చిన్న జీవితం, మనకి ఇవ్వబడిన ఈ జీవితంలో ప్రభుత్వం నుంచి ఇష్టపడుతున్నావా? ఇది ఆకోరులో అనుభవం. ఆకోరులో అనుభవము నీ బాధలో, నీ వేదనలో ప్రభు నీతో ఉంటాడనమాట. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమలలో ఎల్లో నిరీక్షణ దృశ్యముగా ప్రభు చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన అద్భుతమైన మాట. శ్రమ లోయ గుండాను వెళ్తున్నప్పుడు ప్రభు వాటిని నిరీక్షణాస్పదముగా ప్రభు మారుస్తున్నాడు. 65వ అధ్యాయం 10వ వచనం. నన్ను గురించి విచారం చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి గలగును, అకోరులోయ పశువుల పరుండు స్థలముగాను ఉండును. లోయను ప్రభు పచ్చిక బయలుగా మారుస్తున్నాడు. లోయను ప్రభు విస్తారమైన పంట స్థలముగా మారుస్తున్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం, 746వ పేజీ. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా రాయబడిన అద్భుత సత్యాన్ని గమనించండి. అక్కడ కూడా ప్రభు అంటున్నాడు, శ్రమలో గుండా నేను నడిపించినప్పుడు ప్రభు విస్తారంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 746వ పేజీ, 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడి నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల విత్తును, అకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. ఇది 5వ లోయ అనుభవం. 6-7 లోయల అనుభవం చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. 6వ లోయ అనుభవం ద వ్యాలీ ఆఫ్ గెహెన్నే, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 3వ వచనం. మరియు అతడు బెన్ హెన్నోము లోయనందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హే క్రియల చొప్పున తన కుమారులకు అగ్నిలో దహించను. ఇది అద్భుతమైన మాట. చూడండి, ఇది తన కుమారులను మనష్య కుమారులు, హిజ్కియా కుమారులు. ఎవరిని చూస్తుండీ, ఈ మనష్య ఎవరంటే హిజ్కియా కుమారుడు. హిజ్కియా ఎంత భక్తిగా ప్రభుని వెంబడించాడో, కుమారుడైన మనష్యే 58 సంవత్సరాలు పరిపాలించి దుర్మార్గుడైన రాజుగా పేరు పొందాడు. ఈ దుర్మార్గుడైన రాజు భక్తులైన జీవితం అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకని యెరూషలేము దగ్గర ప్రభు అంటున్నాడు, నిన్ను ఉన్నతంగా ఆశ్రయించడానికి ఇష్టపడినప్పుడు గెహెన్నే లోయ, హీ విల్ రివర్స్ యూ, హీ విల్ రిజర్వ్ యూ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోయ మనకేం బోధిస్తుందంటే, బెన్ హెన్నోము లోయ, ఎండిన ఎముకల లోయ, కష్టతరమైన లోయ, పాపంతో కూడుకున్న ఈ లోయ నుంచి ప్రభు నేను విడిపించడానికి ఇష్టపడుతున్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-19 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-19 వచనంలో కూడా రాయబడిన ఈ మాటను చూద్దాం. యేసు తన యొద్ద నుండి జనసమూహం చూచి అద్దరికి వెళదామని ఆజ్ఞాపించను. అంతటి ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదని ఆయనతో చెప్పాను. ప్రభుతో ఈ మాట మనం అంటున్నామా? లార్డ్, ఐ వాంట్ టు ఫాలో యూ వెర్ ఎవర్ యూ గో అన్న మాట చూస్తా ఉన్నాం. చివరి లోయ అనుభవము చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 11 మొదటి నుంచి 11 వచనంలో రాయబడిన మాట. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనంలో, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30 నుంచి 35 వచనంలో 2 చోట్ల రాయబడిన మాట యెజ్రెయేలు లోయ. ఈ యెజ్రెయేలు లోయ ఏం బోధిస్తుందంటే, దేవుడు నిన్ను పోషించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు విత్తేవాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొదటి వచనం, షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులు ఉండి, యెహూ వెంటనే తాకీదులు రాయించి షోమ్రోనులో నుండి యెజ్రెయేలు అధిపతులకు పెద్దలకును
మహాపిల్లలకు పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ యజమాని కుమారుని యొద్దనున్నారు. ఇవన్నీ కింది వరకు చూస్తే ఇజ్రాయేల్ లోయ బోధిస్తుందంటే ఈ వాంటెడ్ టు గివ్ యూ మన జీవితాల్లో ప్రభు సంబంధంతో ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో ప్రవర్తన లేని మన బ్రతుకుల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని హోషేయతో చెప్పాడు, నీవు వెళ్ళి ఒక వేశ్యని వివాహం చేసుకున్నాడు. వేశ్యని వివాహం చేసుకున్న తర్వాత 2 కుమారులు పుట్టారు. ఒక కుమారుని పేరు లోరహుమా, ఇంకొక కుమారుని పేరు లోహమ్మి. లోరహుమా పేరు జాలినందనది, లోహమ్మి అంటే నా జనము కాదు. ప్రభు నిన్ను ఇష్టపడినాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ముదిం వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనని చెప్పాడు. నిన్ను అనేక జనముల యొద్ద గొప్పగా చేయటకు ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? జారిపోయే మన బ్రతుకులు. జనవరి తర్వాత డిసెంబర్లో ప్రామిస్ చేస్తాం, జనవరి నుంచి వంకటేకర మార్గంలో. అందుకని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన మాట, సర్ప సంతానమా, పాము పిల్లలారా. అసలు మన బ్రతుకుల్లో ఏ మేలుకరమైన బ్రతుకు లేదని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని నా ప్రజలు వ్యభిచరించిరి, నా ప్రజలు అసహ్యులైరి, నా ప్రజలు అన్నదేవతను ఆరాధిస్తున్నారు, నాకు రావాల్సిన ఘనత లేదు అని ప్రభు అంటున్నాడు. అదే కాలము ఈ ఇజ్రాయేల్ లోయలో అతిగా ప్రభువుకు ఘనత ఇస్తూ ప్రభువు వెంబడించే బిడ్డలుగా ఉండాలని ఈ మాటలు మిమ్మల్ని ఉంచుతాం. అందుకని ఈ 7 లోయ అనుభవంలో ప్రభు నీతో నడుచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ బురద లాంటి మన బ్రతుకులు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అన్ని లోయల్లో ప్రభు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? అలాంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే కాలం మరొకసారి మన ప్రభువా ఈ 7 లోయ అనుభవముల గుండా మనం తీసుకుని వెళ్ళి మాకు ఇస్తున్న మీ ఉన్నతమైన పాటలను జ్ఞాపకం చేసుకుంటూ నీతో నడుచుటకు ఇష్టపడేగా ఉండాలని, నీతో ప్రయాణం చేయబడేలుగా మనం ఆశీర్వదించడం ప్రార్థన చేస్తూ, సంఘంలో మాకు ఇచ్చిన దీవమైన నీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా జీవించటకు ప్రభువా మరొకసారి మాకు సహాయం అనుగ్రహించమని యేసు దీవెన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.